హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా పేరెంట్స్కి హరీబరీ కూడా స్టార్ట్ అయిపోతుంది, ఎస్పెషల్లీ మదర్స్కి. ఊర్విది ఇది ఫస్ట్ డే స్కూల్ అనమాట. సో మేము కూడా ఊర్వి తగ్గుతూ వెళ్దామని ఊర్విని రెడీ చేసి నేను జాజ్వి కూడా వెళ్తున్నాం అనమాట. జాజ్వి ఆల్మోస్ట్ ఇలాగే సైడ్ కూర్చుంటుందండి. ఎందుకు కూర్చుంటుందో నాకు తెలియదు. ఫైనల్లీ ఇక్కడ స్కూల్ అయితే వచ్చేసింది. లోపలికి అయితే తీసుకొని వెళ్తున్నాము. మేమైతే వెళ్ళాం కానీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. అలా లోపలికి వెళ్ళంగానే హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే తీసేసుకున్నారు. ఊరిని తీసుకొని వెళ్ళి క్లాస్ రూమ్లో డ్రాప్ చేశారనమాట. యాక్చువల్లీ ఇది క్లాస్ రూమ్ కాదండి, నెక్స్ట్ బ్యాచెస్ ఉంటాయి కదా, వాళ్ళని సపరేట్ చేయడానికి ఫస్ట్ అందరిని ఒక దగ్గర తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే ఊర్విని తీసుకున్నాక అక్కడ బెంచెస్ ఫుల్ అయిపోయినాయి అనమాట. ఊర్వికి ప్లేస్ లేదని ఊర్వి గేట్ వచ్చేసింది. లాస్ట్లో వెళ్ళి నించొని ఏడుస్తూ ఉంది. నేను లోపలికి వెళ్తామంటే పోనివ్వట్లేదు, వీళ్ళు అరుస్తున్నారు. ఇంకా సర్లే అని మేమైతే వచ్చేసాము. ఆ కార్నర్లో నించొని ఏడుస్తుందండి. తలుపు అయితే వేసేసారు మేము అడుగుతున్నామని. ఇంకా అలాగే బయటకైతే వచ్చేసాము. తర్వాత ఈవినింగ్ కూడా ఇంకా పిక్ చేసుకుందామని వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ ఏడ్చింది కదా, అందుకని నేను కూడా వచ్చానండి, వీడియో కూడా క్యాప్చర్ చేద్దామనేసి. ఇది స్కూల్ ఎంట్రన్స్. ఇక్కడే అందరూ పనిష్మెంట్ ఇచ్చినట్టు నించొని ఉన్నారు కదా, పేరెంట్స్ అంతా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు టైం అయ్యాక వదులుతారు లోపలికి, అప్పుడు వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి. ఇంకా మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆన్ చేస్తే చాలు జాజ్వి హాయ్ అయితే చెప్తుంది అనమాట. లోపలికి వెళ్ళేటప్పటికి పిల్లలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళంతా పేరెంట్స్ పిక్ చేసుకునే పిల్లలు అనమాట. వ్యాన్స్ వాళ్ళు ముందే వెళ్ళిపోతారు. ఊరికి కూడా వ్యాన్ అడిగాము, వ్యాన్ కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. సో మేమే పిక్ చేసుకుంటున్నాం అనమాట. ఆ క్రౌడ్లో అయితే లేరు. లోపలికి వెళ్ళేటప్పటికి ఇలా కిటికీలోంచి బండి ఇచ్చినట్టు చూస్తూ ఉన్నారండి. పాపం వెయిట్ చేస్తుందని చెప్పేసి నేను కూడా ఆ క్రౌడ్లో దూరేసి వెళ్ళిపోయాను అనమాట. వెయిట్ చూస్తే లోపల ఫస్ట్లో నించొని ఉంది. బయటికి రాగానే ఫస్ట్ వర్డ్ జాజ్వి ఏది అని అడిగింది. యాక్చువల్లీ 2 months నుంచి హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటుంది. జాజ్వితో బాగా కనెక్ట్ అయిపోయిందనమాట. సో ఫుల్ హ్యాపీగా ఉంది. నేనైతే డల్గా ఉంటుందేమో అనుకున్నాము, కానీ ఫుల్ హ్యాపీ అనమాట. ఆ తర్వాత క్లాస్ రూమ్ అయితే చూడడానికి వెళ్ళాను నేను పైకి. క్లాస్ రూమ్ చూపిమ్మన్నాను, చూపించింది. తర్వాత వాష్రూమ్స్ కూడా చెక్ చేశాను. యాక్చువల్లీ ఊరివి డాక్టర్ చెప్పారు, గర్ల్ బేబీస్ ఉన్న వాళ్ళు స్కూల్లో వాష్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి అనేసి. సో వాష్రూమ్ కూడా చెక్ చేశాను అనమాట. ఇది నెక్స్ట్ డే పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇది ఊరివి వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. క్లాస్ నేమ్ వచ్చేసి Grade 1 యూఫోరియా. నేను వెళ్ళేటప్పటికి మేడం గారు బిజీగా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ. థర్డ్ డే కూడా నేనే వెళ్ళాను. అప్పటికి గ్రౌండ్లోకి అయితే వచ్చేసారు. ఇలా బోర్డ్స్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ క్లాస్ సెక్షన్స్ నేమ్స్ పెట్టుకొని. ఇంకా మనం అక్కడికి వెళ్తే మన పిల్లల్ని పంపిస్తారనమాట. ఊరికి స్కూల్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా పేరెంట్స్కి కూడా ఫుల్ వర్క్ కదండి, పికింగ్ డ్రాపింగ్ అంటూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.